మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ ఆఫీషియల్. సో నిన్నైతే భద్రాచలం అయింది. ఇవాళ విజయవాడ టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం మేము. సో నేనైతే ఇంత దుర్గమ్మ తల్లిలా రెడీ అయిపోయాను. అండ్ మా ఆయన అండ్ మా తమ్ముడు పంతులు గారు చూపి చూసారుగా, మామూలుగా ఉండదు ఇవాళ దర్శనం. ఇంకా ఫొటోస్తో పిచ్చెక్కిస్తాం. ఫోటోగ్రాఫర్ ఒకరిని తెచ్చుకున్నాం మేము మధ్యకి. సో ఈ వీడియో తీస్తున్న కూడా ఆ ఫోటోగ్రాఫరే. అండ్ నా కొడుకు వచ్చేసి ఇదే డ్రెస్ వేయమని పట్టుబడుతున్నాడు. అండ్ ఫైనలీ ఇలా రెడీ అయ్యాం. లుకింగ్ టూ గుడ్ కదా. అండ్ నా వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా. జస్ట్ ఇప్పుడే విజయవాడ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయినాక ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఫొటోస్, వీడియోస్, ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ అని చెప్పి వాళ్ళని టార్చర్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరినీ బాగా తీశారు. ముగ్గురు పంతులు. దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది. మాకైతే ఉచితంగా స్పెషల్ దర్శనం జరిగింది. సో బీ హ్యాపీ అండ్ కంప్లీట్ దర్శనం. దర్శనం అయినాక అప్పటికే 12:30 ఇలా అయిపోతుంది టైం. ఏం తినకుండా వెళ్ళాము. ఆకలి అవుతుంది అని చెప్పి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. విజయవాడ టెంపుల్కి వెళ్ళాం. అందుకనే ఆఫ్టర్నూన్ మాత్రమే మేము వెజిటేరియన్ తింటాం. నైట్ అయితే మళ్ళీ ఇలాంటివి అప్పుడప్పుడు తినాలి. బిర్యానీలు ఎప్పుడు తింటానంటే ఎట్లారా నన్నా? వెజిటేరియన్లో స్టార్టర్స్ అడుగుతాను. అంటే ఏమైనా డిఫరెంట్గా ఉంటాయేమో, ఎప్పుడు తిననివి అన్నమాట. హే గైస్, విజయవాడ అయిపోయింది. ఇప్పుడు మేము ద్వారపూడి వెళ్తున్నాం. రూమ్ బిల్లులు బొక్క. విజయవాడ అయినాక ద్వారపుడి అని అనుకున్నాం, కానీ వెళ్ళేదారిలో నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, లైఫ్లో అందరికీ ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, అలానే నా లైఫ్ మొత్తానికి ఒకటే ఫ్రెండ్ నవ్య అని చెప్పి నా ఫ్రెండ్ని మీట్ అవుతా అని చెప్పి అల్లరి చేసా. ఇంకా అక్కడికైతే తీసుకువెళ్తారు, ఏదో అలా తీసుకెళ్ళేలా చేసా. రాలేదు కదా ఇంకా తీసుకోండి. గైస్, నా చిన్న స్నేహితురాలు కాలేజ్ మేట్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్, నా బెస్ట్. అండ్ నా లైఫ్లో ఒకటే ఫ్రెండ్ ఉంటుంది. నా లైఫ్లో ఒకటే ఫ్రెండ్, అది ఇదే. మా మొక్క సో నాకైతే ఇది ఒక్కతే ఫ్రెండ్. దీనికి మాత్రం చాలా మంది ఉన్నారు. అండ్ ఎంతమంది ఉన్నారు? కలర్ 10కి వచ్చా సర్ప్రైజ్ ఇచ్చే. ఎలా ఫీల్ అవుతున్నావు? ఇట్లా సర్ప్రైజ్గా స్ట్రైట్గా పెట్టిన ఫోన్ వెనక్కి. అసలు సర్ప్రైజ్గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు వచ్చావు అన్నానా? ఇంటి దగ్గర చాలా వర్స్ట్గా ఉంది. అసలు వీడియో తీయలేదు. ఇప్పుడు ఇలా ఒక ప్యాంటు, ఒక టీషర్ట్ వేసుకుని రెడీ అయింది. సో నేనైతే చాలా హ్యాపీ. నా మొగుడు యూటీ కలిసి రానివ్వలేదు, కానీ అల్లరి చేసి మెల్ల తీసుకొచ్చేసా. సో నాగిరెడ్డి గూడెం అంటేనే నాగిరెడ్డిగూడెం. ఇటు చూపిరా, రావే, ఇలా అందం. నాగిరెడ్డి గూడెం పడిపోదు. డ్యామ్ ఇది. చాలా హ్యాపీగా. అయితే నా బెస్ట్ అన్నమాట. కానీ బెస్ట్ ఇవ్వం మేమంతే. కానీ నా కొడుకు పెద్దోడైతే అప్పుడు లెట్స్ డ్యాన్స్ వేసుకుంటాం. అప్పుడు నా కొడుకు చెప్పకుండా సడన్గా వెళ్ళా. సర్ప్రైజ్ అయింది, హ్యాపీగా ఫీల్ అయింది. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. అండ్ ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. చూసి ఎలా ఉన్నామని చెప్పి కామెంట్ చేయండి.
ఏఆర్ వస్త్రాస్ అన్న పేజ్ ని ఫాలో అవ్వండి, లేకపోతే నన్ను తంతది. ఎలా తంతది తెలుసా? ఎలా తంతది అంటే అలా తంతది అది. బుద్ధులన్నీ నావే ఆంటీ వీడివి. జారిపోతావు, పడిపోయిందా? స్లోగా జారిపోతావు. అది నిహాన్ జారిపోతావురా నాన్న. చూసావా ఇలా ఉంటుంది మరి పిల్ల. నీకు ఇదంతా కళ్ళలాగా ఉందేవే. నాకు కొడుకు వాడు పరిగెట్టేస్తున్నాడు. ఇది కూర్చొని చెబుతుంది. అటు కూర్చున్నాడు చూడు, వీడియోకి అటు కూర్చున్నాడు వెనక్కి పెట్టి. ఓకే గుడ్. కలర్ బాగానే వచ్చాడు కదా వీడు వైట్ గా. ఇంకా అది పెరుగుతుంది కానీ. గైస్ నైట్ టైం ఎంత 8 అవుతుంది. ఇక్కడ మా ఫ్రెండ్ మంచి రెస్టారెంట్ చెప్పింది, ఎం హోటల్. చాలరా గైస్ ఎం రెస్టారెంట్ అని చెప్పి ఇదే ఊరు చింతలపూడికి వచ్చాం నా ఫ్రెండ్ కోసం. జస్ట్ చిల్ బ్రో, చిల్ బ్రో. చార్జ్ చేసుకున్నప్పుడు పక్కన ఉన్నారు, చూసేసారు. అది చెప్పరా చిట్టి. స్టార్టర్ సూప్ ఏం తాగుతారా? సో టుడే ఫీల్ సూప్ తాగుతారా? చాలా బాగుంది, చాలా బాగుంది. స్టార్ట్ చేస్తారా? స్టార్టర్ తో స్టార్ట్ చేస్తారా? బిర్యానీ సూప్ నీకు కూడా కన్నా అలా అయితేనే ఎక్కువ చూస్తారు అన్నమాట. ఉన్నాడు కదా చూడటానికి అంటలో సాయి బిహేవియర్ కొంచెం ఇందా బాగానే ఉన్నాడు. ఓకేనా ఇంకేమైనా చెప్పాలా? నాది తప్పు. వీడినట్టు తినేసా నేను నాకు వేసిందని. పర్లేదురా అన్న, కడుపునంటే తింటరా అన్న. ఓకేరా నాన్న. అలా అయితే నేను పట్టచ్చు కదా వైట్ రైస్. కంప్లీట్ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? యావరేజ్. బ్యాక్కి వెళ్ళరా. ఫుడ్ ఓకే, యావరేజ్. ఇటు తిప్పురా. ఫుడ్ యావరేజ్ ఉంది కదా. అండ్ ఒక కర్రీలో ఉప్పు ఎక్కువైంది, మళ్ళీ ఇచ్చేసాను. మాకు బాటిల్ ఫ్రీగా ఇచ్చారు, థమ్స్ అప్ బాటిల్ ఇచ్చారా ఫ్రీగా? కాంప్లిమెంటరీ రా. ఏంటి ఎవరా? లేదండి ఇస్తారు, కర్రీ తీసుకొని ఇస్తారు. ఇవాళ అయితే నేను చాలా హ్యాపీ. నా ఫ్రెండ్ని కలిసా. అసలు కలవను అనుకున్నా, అందరూ కలవద్దని చెప్పి అన్నారు, కానీ ఫైనల్లీ నేనైతే కలిసాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎవ్వరికి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే అందరూ నన్ను బతిమలాడించుకున్నారు నవ్యాన్ని కలవడానికి. అదే నిజంగా
నా దగ్గర రావద్దని చెప్పారు. రావద్దనే చెప్పారు అందరూ అందరూ ప్రామిస్ గా నవ్య నీ మీద ఒట్టు 2 ఒట్లేసి చెప్తున్నా. ఎవ్వరు కూడా రావద్దు వెళ్ళొద్దు అనే చెప్పారు. టైం లేదు ఇలానే మాట్లాడారు. నేనైతే మాత్రం ఎవరన్నా అన్ని దగ్గర వేసుకున్నారు. అలా జరిగింది. భోజనం బాగుందా? పర్లేదు అంటే యావరేజ్గా ఉన్నాయి. అంతేం బాలే. రెస్టారెంట్ మాత్రం పెద్దది. అయిపోయింది. డే కంప్లీట్. ఇంటికి వచ్చేసాం. పడుకొని తెల్లాలే చెల్లిపోడు. అది పాలు ఉన్నాయా? మరగబెట్టా కొంచెం మరగబెట్టే చాలా వద్దండి చాలు. అవి తాగిస్తే ఇంకా వీడు పడుకుంటాడు. అదే ఇది కూడా ఉందా? అయిపోయిందా? అత్త బాయ్ అను నిహాన్స్. నిహాన్స్ అత్త బాయ్ అను. నిహాన్స్ ఒరే ఫైనల్లీ 3rd డే నా ఫ్రెండ్ ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ 4th డే మార్నింగ్ ఇది బాయ్ చెప్తున్నాం. సో వాచ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.